కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఇప్పుడు 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ బూస్ట్ అనేది మీకు వచ్చింది అనిపించిందా? ఈవెన్ ఇఫ్ మోదీ మాట్లాడి అప్రిషియేట్ చాలా బూస్ట్ వచ్చింది. ఉదాహరణగా ఇక్కడనే ఉన్నాం, నేను ఆఫీస్లో. ఇక్కడ మేము ఫ్లెక్సీ, మేమంటే నేను కాదు, ఎవరో ఫ్లెక్సీ పెట్టింది, మోడీ గారు ఫలానా తారీఖు వస్తుండ్రు, పరేడ్ గ్రౌండ్స్ 10th వస్తుందంటే చింపేసిండ్రు. చింపేస్తే మా బాధ కావాలి కదా. నాకు యాక్చువల్లీ ఆనందం అయిపోయింది. అంటే వాళ్ళకి భయం చుట్టుకున్నది, భయం మొదలైంది. ఇక్కడనే కాదు, నార్సింగ్ ఇక్కడక్కడ మేము ఫ్లెక్సీలు పెడితే చింపేస్తున్నాం. అది టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీ బాగా చేసింది అప్పుడు, మోడీ వచ్చినప్పుడు అన్నీ బంద్ చేసింది, చింపేసింది. కాంగ్రెస్ పార్టీలు ఉన్నది, ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చింపేసిందంటే వాళ్ళకి నిజమైన భయం మొదలైంది. ఇంకోటి, మొన్న రిజల్ట్స్ చూస్తే అది ఇప్పుడు ఇక్కడ తమిళనాడు రిజల్ట్స్ చూస్తే అది యాంటీ ఇన్కంబెన్సీ గెలిచిందా లేకుంటే విజయ్ గెలిచిందా? కొత్తదనం కావాలనుకున్నా, కొత్తది కావాలని. విజయ్ హీరో, సినిమాల హీరో, ఓ మంచి ఆల్టర్నేటివ్ అయింది. అయితే ఓట్లు ఎక్కువ వచ్చింది. ఎంతోమంది ఇంకా పెద్ద సినిమా యాక్టర్లు, రజనీకాంత్ గారు, ఎంతోమంది, కమల్ హాసన్, ఎంతోమంది వచ్చిండ్రు, వాళ్ళు ఫెయిల్ అయినరు. ఎందుకు? అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ఇప్పుడు దాన్ని కలిసి వచ్చినాయి. ఇది కానీ బీజేపీకి మాత్రం ఒక్క ఓటు తక్కువ రాలేదు, సీట్లు తక్కువ వచ్చిండొచ్చు, కానీ బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం 1% ఎక్కువనే వచ్చింది. కేరళలో కూడా ఎక్కువ వచ్చింది. కేరళలో ఇప్పటిదాకా వెళ్ళలేదు అసెంబ్లీకి బీజేపీ, ఈసారి 3 ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అవును. అండ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మేము ఎక్కడనైతున్నామో అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్నది, ఓట్ షేర్ అండ్ సీట్ షేర్ పెరిగింది. మేము ఎక్కడనైతే లేమో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది, మా ఓట్ షేర్, సీట్ షేర్ ఎక్సెప్ట్ తమిళనాడులో అంతటా పెరిగింది. సో అబ్కి బార్ బీజేపీ సర్కార్ అంటారా తెలంగాణలో? 100% అది. బికాజ్ ఎందుకంటే మోడీ గారు కూడా, నువ్వు పార్టీ కొరకు కాగా సమాజం కొరకు పనిచే, ఆటోమేటిక్గా మీకు ఓటు వస్తాయి. అది మోడీ గారు స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఓన్లీ చాలా ఆత్మవిశ్వాసము, కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళే అట్లా మాట్లాడగలుగుతారు. ఇన్సెక్యూరిటీ ఉన్నోళ్ళు రేపు రాజకీయంగా ఓన్లీ పాలిటిక్స్ మాట్లాడతారు. తాను స్పీచ్ వల్లనే నాకు అర్థమైంది, తాను కాన్ఫిడెంట్ ఉన్నారు, ఇక్కడ బీజేపీ వస్తుంది. అయితే గతంలో బీజేపీ ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిన తర్వాత కూడా వెరీ ఫస్ట్ టైం ప్రధానమంత్రి అవ్వకముందు మన దగ్గర 2014లో ఇక్కడికి మోదీ వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు విభజన సమయంలో అదంతా కూడా బీజేపీకి యాంటీగా అవుతుంది. అవన్నీ బూమరాంగ్ అయ్యి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీకి చుట్టుకుంటున్నాయి. అసలు అక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళేం స్పందించలేదు, అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు. బీజేపీకి అసలు బాధ్యత లేదా? ఇంకొక బీజేపీ ఎంపీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అని ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అదే మాటలు అంది. వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రశ్న. అన్ని పార్టీల కొన్ని లోపాలు ఉంటాయి. మా పార్టీల అన్నిట్ల పెద్ద లోపం, చాలా పెద్ద లోపం, ఈ వేరే 2 పార్టీలు లేదు, మా బీజేపీ పార్టీలు ఉన్న లోపం. అదేంటంటే మాకు మీడియా, సోషల్ మీడియా, ఆ పార్టీలు అంత బలంగా మా దగ్గర లేవు. నిజాయితీ చెప్తే మేము నమ్ముతలేరు ప్రజలు, వాళ్ళు అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు. 2-3 చెప్తాను. ఒకటేమో మీరు అన్నది, బీజేపీ ఏమీ ఇస్తలేరు, మోడీ సెంటర్ అన్ని నార్త్కే పోతున్నాయి, తర్వాత ప్రజలు నమ్ముతున్నారు. కొంచెం మా బీజేపీ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అంటే మా ప్రొపగండా, మా మీడియా ప్రెజెన్స్, మా సోషల్ మీడియా ప్రెజెన్స్ హారబుల్ ఉన్నది. అంటే ఎన్నో కారణాల వల్ల. ఒకటేమో మేము సోషల్ మీడియాలో వాళ్ళు 20 కోట్లు 30 కోట్లు స్పెండ్ చేస్తే మేము 20 లక్షలు కూడా స్పెండ్ చేయము సోషల్ మీడియాలో. ఇప్పుడే నేను అక్కడి నుంచి వచ్చాను. కాకుంటే బీజేపీ మోదీకి విపరీతమైనటువంటి సోషల్ మీడియా వింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అందుకే నార్త్ ఇండియా పోతే నేను మాట్లాడేది బీజేపీ తెలంగాణ గురించి, నేను బీజేపీ గురించి చేద్దంతా సెంటర్ నుంచి. జస్ట్ ఉదాహరణకి ఇవాళనే పొద్దుగాల మీటింగ్ నుంచి వస్తున్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టిండ్రు ఏది ఇంద్రమ్మ ఇల్లు గురించి. నేను ప్రశ్న అడిగిన, గ్రామీణ ప్రాంతం నేను తీస్తుండ్రు అంటే 1,20,000, 1,20,000 కేంద్రం ఎంత ఇస్తుందంటే వారి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అనుకుంటే చెప్పిండ్రు
హౌసింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 72,000. అయితే నేను ఇంకో 2 విషయాలు చెప్పిన. సరే అంటే తక్కినాయి అంటే 72 అంటే దాదాపు 40,000 రాష్ట్రం ఇస్తున్నట్టు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది చెప్పిన, అది కూడా చెప్తాను నేను. తర్వాత నేను అడిగిన 70 తక్కినాయి ఇస్తున్నా అంటే అవును. నేను కాదు, IHHL అంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్స్కు 12,000 అవి కూడా కేంద్రం నుంచి వచ్చేటి. అంటే 72,000 ప్లస్ 12,000 అంటే 84,000 ప్లస్ MNREG స్కీమ్ కింద లేబర్ కాంపొనెంట్, మెటీరియల్ కాంపొనెంట్. ఆ 1,20,000 దాదాపు లక్ష రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. పేరేంది? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు. కానీ మా వాళ్ళు చెప్పుకుంటున్నారా, మనం చెప్పిన మీరు ఎంతో ఇంతే ఇస్తున్నా అంత రాష్ట్రం ఇస్తుంది. ప్రతి ఒక్కటి మీకు తెలుసు, బియ్యం ఇచ్చేది కేంద్రం, బట్ అది ఇచ్చి పెట్టండి, ఎవరికి తెలియదు. కేంద్రం నుంచి ఇంత వస్తుంది కదా. హయ్యెస్ట్ అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేది మన రాష్ట్రంకు మోర్ దెన్ యూపీ అండ్ గుజరాత్. ప్రధానమంత్రి ఓన్ రాష్ట్రం కొనుగోలు చేస్తారు కదా నూనెలో, ఎడిబుల్ ఆయిల్. నేను ఇప్పుడే చెప్తున్నాను, కుస్మాలు కొనుగోలు చేస్తే అది ఇంపోర్టెడ్ ఐటమ్. నేను ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తే అది దేశానికి లాభం. పండించోడు ఇన్ని పైసలు చేసుకుంటాడు, కానీ దేశానికి లాభం అవుతాడు. ఎందుకంటే అది కొరత ఉన్నది, ఇక్కడ షార్టేజ్ ఉంది. వరి మనం తినేది యావరేజ్గా తెలంగాణ ఇట్స్ ఎక్కువ జొన్నలు, గోధుమలు తక్కువ, స్టేబుల్ ఫుడ్ ఎక్కువ. ఈడ 72 కేజీలు ఏడాది తింటారు. మన జనాభా 4 కోట్లు ఇంటూ 72 కిలోలు అంటే దాదాపు 29 టన్స్, 29 టన్నుల రైస్. అది వడ్లకు కన్వర్ట్ చేస్తే అది దాదాపు 40 లక్షల టన్నులు వడ్లయితాయి. మనం పండించేది ఎంత? కాళేశ్వరం కూలిపోయినా కూడా ఇప్పుడు మనం పోయిన ఏడాది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాం, మనం 2,80,00,000 అంటే మనము 7 ఇంతలు ఎక్కువ పండిస్తున్నాం. అయినా కూడా ప్రధానమంత్రికి మోడీ కొట్టున్నాడు. ఎందుకు? మోడీ గారి కోసమా, లేకుంటే ఇక్కడ తీసుకొని ఉత్తరప్రదేశ్ వాళ్ళకి తినిపిస్తాడా, గుజరాత్ వాళ్ళకి తినిపిస్తాడా? అక్కడ కూడా ఎక్కువ పండిస్తుండ్రు, దేశానికి అవసరం లేదు. అయినా కూడా ఎందుకు కొంటున్నారు? 30,000 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చి కొంటున్నారు. అది అన్నిట్లో హయ్యెస్ట్ అన్ని రాష్ట్రాల కంటే. అది లెక్కలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ అయినా చెప్పుకోగలుగుతోందంటారా? అదే అంటున్నా. సోషల్ మీడియాలో లెక్క చెప్తా. మేము ప్రతి ఏడాది ఇదే దాదాపు 40 లక్షలు 45 లక్షల రైతు కుటుంబాలకు ఈ 33,000 కోట్లు ఇస్తున్నాం ఓన్లీ కొనుగోలు కొరకు. మా అవసరం లేని కూడా కొంటున్నాం, ఆదుకుంటందుకు. అదే 70-80 వేలు అవుతున్నది ఏడాదికి. ప్లస్ ఆ వరి ఎట్లా వండుతున్నది? నీళ్ళ వల్ల కాదు. మోడీ ఇచ్చిన, మొన్న స్పీచ్లో కూడా చెప్పిండు, బయట 3,000 రూపాయలు ఒక బ్యాగ్ అయితే మనం 300 రూపాయలకి ఇస్తున్నాం. దాంట్లో 90% తక్కువకి ఇస్తున్నాం. అన్నిట్లో ఎవరికి ఇస్తున్నారయ్యా అంటే మా గుజరాతీ రైతులకు కాదు, మా ఉత్తరప్రదేశ్ రైతులకు కాదు. హయ్యెస్ట్ పర్ క్యాపిటా కన్సంప్షన్ తెలంగాణ రైతులకు ఇస్తున్నారు. యూరియా ఇస్తేనే ఇది వండుతున్నది. అటు యూరియా ఇస్తుండు, ఇటు కొనుగోలు చేస్తుండు. ఈ 2 కలిసే దాదాపు 90,000, 95,000, అది కాక 6,000. అయితే ప్రతి ఏడాది 1,20,000 యావరేజ్ తెలంగాణ రైతు కుటుంబానికి మోడీ వల్ల వస్తున్నది. కానీ ప్రెస్ ఏమంటది, మీడియా ఏమంటది, సోషల్ మీడియా ఏమంటది? ఏమీ ఇస్తలేదు. అంత బీజేపీ రాష్ట్రం కంటే ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ ఏ ఎకానమిస్ట్ కూడా సంఖ్యలో ఈ 33,000 యాడ్ చేయడు. అదే అంటున్నా. మళ్ళీ మీరు ఇప్పుడు అడుగుతుంది కదా, మళ్ళీ చెప్పుకోలేదు. అది మీ డ్రాబ్యాక్, మీ బలహీనత. ఎగ్జాక్ట్లీ. ఆ లోపము ప్రెస్ది కాదు, ప్రతిపక్షాన్ని కాదు. ఈ లోపం మాది, ఈ లోపం మా పార్టీలో ఉంది. అది సరిదిద్దుకోవాలని మేము దాన్ని సరిపోతుంది అంటారా ఈ టైం? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years, 2.5 years, 3 months అండి. మీరు మీ అటువంటి వాళ్ళు, మీడియా వాళ్ళు మాకు సహకరించి వాస్తవాలు చెప్పండి. ఓన్లీ హాఫ్ ట్రూత్ చెప్తే ప్రజలు అబద్ధాలు నమ్ముతారు. నిజాయితీ మొత్తం చెప్పండి ఎంత ఇస్తుండ్రు. ఇంకోటి ఇక్కడ నుంచి 100 రూపాయలు పోతుంది, అక్కడి నుంచి వచ్చేది 20 రూపాయలే. మోడీ కాదమ్మా. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా, ఇందిరాగాంధీ 3-4 ఉంటాయి. ఒకటేమో డెవల్యూషన్ టు స్టేట్స్, అంటే ఇక్కడ అంటే ఎక్సైజ్ డ్యూటీ కాక ట్యాక్స్ అన్ని కడతారు కదా. ఎక్సైజ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ డైరెక్ట్ ఇక్కడనే ఉంటాయి. 1 పైసా అక్కడ పోదు. నంబర్ 1. అక్కడ పోయేది ఏంది? GST పోతుంది. ఆ GST 100 రూపాయలు పోతే ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ ఉండేది. ఆ సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ఇందిరాగాంధీ వాళ్ళు కూడా జిఎస్టీ ఎన్నోసార్లు ప్రయత్నం చేసి కాలేదు. ఎంత పోతుండే అంటే ఇక్కడ నుంచి 100 రూపాయలు పోతే అక్కడి నుంచి 32 రూపాయలు వచ్చేది, 30 రూపాయలు అనుకోండి. ఇప్పుడు 2014 తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడి నుంచి 100 రూపాయలు పోతే 40 రూపాయలు వస్తున్నాయి. అంటే 33% పెరిగింది. నంబర్ 1. మళ్ళీ 60 రూపాయలు మోడీకి ఎందుకు? ఎందుకంటే దేశాన్ని బాగా చేస్తేందుకు. అందులో తెలంగాణ కూడా ఓ భాగము. ఈడ తెలంగాణ 60 ఏండ్ల నుంచి వచ్చిన హైవేలు ఈ 10 ఏండ్లనే వచ్చినాయి. మోడీ గారు దాని గురించి వేరే మీటింగ్లో నేను ఉంటే ఆ డాష్ మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ఉంటుంది, అప్పుడు మీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన నిధులతోటి మీరు గుజరాత్ బాగా చేసుకున్నారు. అట్లనే మీరు కూడా ఇప్పుడు మీరు సెంటర్లో ఉండరు, నేను ఇక్కడున్నా, మన్మోహన్ సింగ్ మీకేదైతే ఇచ్చిండో అదే నాకు కూడా తెలంగాణకు కూడా నాకంటే తెలంగాణకి అన్నారు. అయితే మోడీ గారు ఏమన్నారు తెలుసా? మన్మోహన్ సింగ్ ఇచ్చింది నాకు ఇచ్చింది అదే నేను నీకు ఇస్తే ఇప్పటికంటే సగం వస్తాయి. అది వాస్తవాలు. కానీ జోడో అన్నారు, అంటే ముత్సేహి జోడో ఆప్ అన్నారు. దాని కూడా మాట్లాడతా. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతుండ్రు? మోడీ గారిని కాదు, రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఆ లోపము మాదా? కరెక్ట్, ఆ లోపం మాది. అందుకే నేను ఇంకోటి అంటారు, మీ దగ్గర యూనిటీ లేదు. వాస్తవంగా మా దగ్గర ఉన్నంత యూనిటీ వేరే పార్టీలు ఉండరు. రేవంత్ రెడ్డి గారికి ఎంతో మందితోటి భేదాలు ఉంటాయి, రాజకీయ భేదాలు ఉంటాయి ఎంతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డిలతో భేదం ఉంటుంది. వీళ్ళిద్దరికీ బట్టి విక్రమార్కతోటో మధు యాస్కితోటో భేదాలు ఉంటాయి. అక్కడ ఉన్నని భేదాలు ఇక్కడ ఉండేవి. అయినా కూడా బీజేపీలు ఉన్నది మొత్తం రాష్ట్రం అదే నమ్ముతుంది. అది ఎందుకు? ఇది మా లోపం, మా ప్రొజెక్షన్ లేదు, మాది అయితే లేదు. వాస్తవము ఇవాళ రేపు పేడ్ మీడియా ఎక్కున్నది, కానీ అది లేకున్నా కూడా లోపం అయితే మాదే. అయితే దాన్ని కరెక్ట్ సరిదిద్దుకుంటాము. అండ్ 3 నెలలు 6 నెలలు కావాలి, అంత లోపల సరిదిద్దుకుంటాము. ఇప్పుడు వేవ్ మా దిక్కున్నది, అది కూడా మాకు లాభం అవుతుంది. అండ్ తప్పనిసరి మేము ఈ సరిదిద్దుకునే అవసరం ఉంది. ముత్సేహి జోడో ఆప్ అన్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కలిసిపోతారా, ఏమవుతుంది, ఆ మాట ఎందుకు అన్నారు అనేది ఉంది కదా. అవును, చాలా అంటే అని ఎన్నో తీర్ల చూడవచ్చు రాజకీయంగా. ఇంకోటి నవ్వుకుంటున్నారు, ఇద్దరు నవ్వేండ్రు చూడ. అది కూడా నిజంగానే ముత్సేహి మాడమని పబ్లిక్ ముంగ చెప్తారా? అది రేవంత్ రెడ్డిని ఏదో గుసగుస మాట్లాడతారు సీక్రెట్ మీటింగ్లలో. అంటే నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితే అది కూడా చెప్పింది మోడీ. అండ్ ఇప్పుడు కాదు, మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పిండ్రు. ఈటల రాజేందర్ గారిని అడగండి, తను ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. రాష్ట్రాల అభివృద్ధి అవుతుంది అని. అందుకే ఇప్పుడు రైల్వేస్ అయినా, మన్మోహన్ సింగ్ ఇచ్చిన రైల్వేస్ ఇప్పటి వరకు అయితే రైల్వేస్ ఇట్లా ఉండకుండే. మన్మోహన్ సింగ్ ఇచ్చిన హైవేస్ ఇక్కడ వరకు అయితే 2 హైవేస్, ఇప్పుడు 13 హైవేలు అయినాయి మన్మోహన్ సింగ్ ఇచ్చింది ఇక్కడికి ఇస్తే. సో అన్నిట్లో ఎక్కువ ఇదే ఇస్తున్నారు. కానీ ప్రజలు నమ్మేది రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డే చేసిండ్రు. వీళ్ళు తెలిసి తెలియని మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయనకు సోషల్ మీడియా ఆర్మీ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అయితే ప్రజలు నమ్మేది అది. నిజం ఏమవుతుందో అది నమ్ముతలేరు. అది మేము డేటా పెట్టగలుగుతలేము. నేను అది చూపెడతాను, కావాల్సిన తర్వాత మీకు ఇస్తాను ఆ యూరియా డేటా. యూపీ కంటే యూరియా ఇక్కడికి యూపీకి ఎంత ఇస్తారో అంతకంటే ఒక కుటుంబానికి ఆడ యూపీ 7 ఇంతలు పెద్ద రాష్ట్రం. అంటే 7 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి కదా మా దానికంటే. యూపీ రైతుకి ఎంత ఇస్తున్నా మనకు దాదాపు 2.5 ఇంతలు 250% ఎక్కువ ఇస్తున్నారు. ఏదో 10-20% కాదు. అండ్ ఇవన్నీ లెక్కలు పెడతలేరు. అయితే కేంద్రానికి పోయినాయి. ఒకటేమో డెవల్యూషన్ ఉంటుంది, అది కాక సెంట్రల్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అవి కాక స్పెషల్ స్కీమ్స్ ఉంటాయి. ఈ అన్ని కలిపి చూడండి. వాస్తవం అయినా కూడా కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు? అవి మోడీ చేతులు ఉండదు. అది ఫైనాన్స్ కమిషన్, మోడీ పంపిస్తలేడు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు పంపించాలి. మీరు మోడీ ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఉండొచ్చు, ఎంత పవర్ఫుల్ ఉండొచ్చు, అందరికంటే పవర్ఫుల్ దీంట్లో ఫైనాన్స్ కమిషన్ దాని ప్రకారంగా. కానీ ఇంకోటి అంటారు, ఫైనాన్స్ కమిషన్ కింద సెస్ రాదు. సెస్ అంతా మీరు ఎత్తుకపోతుండ్రు. అరే ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది, ఇదే ఆ సెస్ మేము ఎక్కడ పెడుతున్నాము, మళ్ళీ మీకే పంపిస్తలేమో అది. ఆ సెస్ కూడా ఇక్కడికే వస్తున్నది. అయితే సెస్ బఫర్ ఉంటుంది,
మా కేంద్ర ప్రభుత్వంకు ఆర్థిక నిర్మలా సీతారామన్ గారికి ఎక్కడన్నా తక్కువ పడితే సెస్ ఎక్కువ చేసి అందులో ఖర్చు పెట్టే ఎడ్యుకేషన్లో ఎన్నో ఖర్చు పెట్టేస్తుంది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇస్తే అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు 3 నెలల్లో తెలంగాణ బీజేపీ కంప్లీట్ గా మారబోతోంది. అండ్ ఇప్పటిదాకా ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ అధిగమించి నెక్స్ట్ ఒకటే లోపం ఉందండి, ఇది ఒకటే లోపం, ఒకటే వేరే లోపాలు దాన్ని లేవు. అధిగమించబోతున్నారు. వేరే లోపాలు అంటే కొంచెం ఉండొచ్చు వీక్నెసెస్, కానీ వేరే పార్టీ తీరు మా దగ్గర లేవు. సిద్ధాంతపరంగా అయినా ప్రజలకు పోయిందైనా ప్రజలలో మేము పైసలు ఖర్చు పెట్టకున్నా ప్రజలు వస్తున్నారు. మేము పైసలతోటి పార్టీ నడిపించదు, ఓ సిద్ధాంతంతో అది నడుస్తున్నారు. అండ్ మొన్న అయిన ఎలక్షన్స్ అది సుబోత్. వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ ఉండే, అంతటా యాంటీ ఇన్కంబెన్సీ. కేరళ ఇక్కడ మాకు ప్రో ఇన్కంబెన్సీ ఉండే, అదే సుబోత్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ.